వెంగళరాయ సాగర్ నీరు విడుదల చేసిన మంత్రి సంధ్యారాణి. హాజరైన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మరియు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, రైతు కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం. పంట పొలాలకు సాగునీరు పుష్కలంగా అందించాలి. గత వైసీపీ ప్రభుత్వం సాగునీరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించింది. పోలమాంబ అమ్మవారి దయతో చంద్రబాబుతో మాట్లాడి జైకాన్ నిధులు రప్పించి పనులు పూర్తి చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం జైకాన్ నిధులు దారి మళ్లించి రైతులకు అన్యాయం చేసిందని మంత్రి తెలిపారు. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం. సమాధుల మీద పెడితే తప్పు కదా. అన్ని సమాధులు జగన్మోహన్ రెడ్డి వారిని మనం చూస్తాం కదా. కాబట్టి అంత ఫోటోలు పిచ్చి ఉంది. ఆ పిచ్చికి ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో మాకు 1 కోటి రూపాయలు అయిందని కొంతమంది, మాకు 13 కోట్లు అయిందని కొంతమంది, మాకు 20 కోట్లు అయిందని ప్రతి ఒక్కరూ నిన్న శ్వేతపత్రంలో చెబుతుంటే సిగ్గనిపించింది. నీ ఫోటోల పిచ్చికి వేలాది కోట్లు తగలబెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన అందరికీ కూడా ఆ భూ యాక్ట్ తీసుకొచ్చారు, భూ రక్షణ చట్టం. ఆ చట్టంలో ప్రతి ఒక్కరు కూడా మన భూమి మన చేతిలో ఉంటుంది, లేకపోతే మన భూమి వాళ్ళ చేతిలో ఉండేది. ఇవన్నీ కూడా అనుకునే మనం చేసాం. అలాగే ఇసుక కూడా ఉచితంగా ఇసుక కూడా తీసుకొని, అలాగే ఎవరైనా ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా వేలాది రూపాయలతో కొనుక్కోకుండా ఉచితంగా ఇసుక ఇవ్వడం కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం అందరం కూడా ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకనంటే మన దగ్గర ప్రజెంట్ ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టాలు ఎక్కించారు. ట్రైన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక పట్టాలు ఎక్కిస్తే దాన్ని పూర్తిగా నాశనం చేశారు. మళ్ళీ మన గాడిలో పెట్టాలి. రాష్ట్రం బాగుపడాలంటే కనీసం రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మనదే. అలాంటి రాజధాని లేని రాష్ట్రానికి ఈరోజు అమరావతి రాజధానిగా చేసుకొని కేంద్రం నుండి నిధులు తెప్పించుకొని ఈరోజు కేంద్రం కూడా నిధులు మేమిస్తాం, మీరు కట్టండి, మేమిస్తాం, పోలవరం నిర్మించండి, మేమిస్తాం, అమరావతిని పూర్తి చేయండి అనే పరిస్థితికి వచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి చాకచక్యమే వాళ్ళందరూ కూడా అర్థమైంది. ఇంత నాయకుడు ఖచ్చితంగా ఇంతకు పూర్వం మనం ఎన్టీ రామారావు గారు 83లో ఉన్నప్పుడే 9 నెలల్లోనే అనితర సాధ్యమైనటువంటి విజయం సాధించారు, ముఖ్యమంత్రి అయ్యారు అనుకున్నాం మనం ఆ రోజు. అది అమోఘం, నా భూతో నా భవిష్యత్తు అనుకున్నాం. మొన్న 164 సీట్లు వచ్చి ప్రపంచం అయింది. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు తమ నాయకుడిని దగ్గరుండి ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు, మనకు భవిష్యత్తు ఉంటుంది, మనందరం కూడా బ్రతకగలమని అందరూ అనుకొని రాత్రి 11, 12 దాకా క్యూ లైన్ లో ఉండి ఓట్లు వేసి గెలిపించిన మన ప్రభుత్వం ఇది. మనందరం కలిసి మెలిసి ఉండి మనం ఇది ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే తెలుగుదేశం పార్టీ ఉండగా రైతులు ఎక్కడ కన్నీళ్లు పెట్టరు. రైతు ప్రభుత్వం ఇది. కాబట్టి అందరూ కూడా మీకెవరికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటామని మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా రైతులందరికీ వచ్చినందుకు మరొక్కసారి మీ